పార్టీ అధికారం వచ్చిందన్న సంతృప్తి తప్ప కాంగ్రెస్ లో చొక్కాలు చించుకున్న వారికి సంతోషం లేకుండా పోయిందా? విపక్షంలో ఉండగా దశాబ్ద కాలం పాటు పార్టీ జెండా మోసిన వారిని అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదా? ఇతర పార్టీల నుండి వచ్చిన వారికే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలో నిజమెంత? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఇంటి పోరు వెనుక లోగుట్టేంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. అందులో కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రూటే సపరేటు. అసలే గందరగోళంగా ఉన్న కరీంనగర్ రాజకీయాల్లోకి మరో నేత హైలైట్ కావాలనుకుంటున్నారట. ఇకపై కరీంనగర్ లో అంతా నేనే అంటున్నారట. కాంగ్రెస్ అధిష్టానం పెత్తనం నాకే అప్పగించిందంటూ సొంత ప్రచారం చేసుకుంటున్నారట. ఆ నాయకుడి కామెంట్స్ కాంగ్రెస్ క్యాడర్ ని కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాయంటున్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యమిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్వయంగా ప్రకటన చేసిన తర్వాత కూడా ఇటీవల పార్టీలో చేరిన మాజీ ప్రజాప్రతినిధులను వెంటేసుకుని రాజకీయాలు చేయడం ఏమిటంటూ నగరానికి చెందిన కార్యకర్తలు నగర పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. సదరు నేత తీరుపై పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నాల్లో వారున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 10 ఏళ్ల క్రితం పదవులను కాపాడుకునేందుకు ఇతర పార్టీల్లో చేరిన నేతలంతా తిరిగి పార్టీ అధికారంలోకి రాగానే సొంత గూటికి చేరుతున్నారంటూ కార్యకర్తలు మండిపడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడంతో పార్లమెంటు ఎన్నికల ముంగిట తమ పదవులకు గ్యారంటీ తీసుకున్న నేతలు ఇప్పుడు పార్టీకి తామే కర్త కర్మ క్రియ అన్న తీరున వ్యవహరిస్తున్నారట. పార్టీతో ఎలాంటి సంబంధం లేని వారు కూడా కండువా కప్పుకోగానే నీతులు మాట్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది. కొత్త నేతల మోజులో పడి మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని దూరం పెడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ వర్గాలుగా విడిపోయి కుమ్ములాడుకునే పరిస్థితికి వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంత జరుగుతున్నా వారికి నచ్చజెప్పి సమన్వయపరిచేవారు లేకుండా పోయారు పార్టీలో. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రూపుల గోలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. 2-3కి నామినేటెడ్ పదవులిచ్చి సరిపెట్టడంపై పార్టీ కోసం పనిచేసిన వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో బీఆర్ఎస్ నుంచి కొత్తగా వచ్చిన 4గురికి డైరెక్టర్ పదవులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని విస్మరించి వలస నేతలను దగ్గరికి తీయడం, వారికి పనులు చేసి పెట్టడంపై పార్టీ విమర్శల పాలవుతోంది. బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఇదే ధోరణి కొనసాగగా ఇప్పుడు కాంగ్రెస్ దాన్నే కొనసాగిస్తోందని సొంత పార్టీ నాయకులే చెప్పుకోవడం బహిరంగ రహస్యం. ముచ్చటగా 3 వర్గాలుగా చిలిపోయింది సిరిసిల్ల కాంగ్రెస్. ఈ మధ్య సమావేశాల్లో జరిగిన కుమ్ములాటలతో అంతర్గత పోరు బయటపడింది. పార్టీ ఏదైనా కార్యక్రమం చేపడితే పట్టుమని 10 మంది కూడా రావడం లేదట. ఎవరికి వారే ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ఫోటోలు దిగి వెళ్లిపోతున్నారట. సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై మొదట దూకుడుగా వ్యవహరించిన అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆ భూముల ఊసే ఎత్తడం లేదట. సొంత పార్టీకి చెందిన ఓ నాయకుని భూములను కావాలని టార్గెట్ చేయడం విమర్శలకు తావిస్తోందట. కాంట్రాక్టు పనులను గ్రామస్థాయి నాయకులకు తెలియకుండానే బీఆర్ఎస్ నుంచి వచ్చిన కొందరు కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టారన్న విమర్శలు లేకపోలేదు. పెద్దపల్లి జిల్లాకు చెందిన భానుప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. 2008లో ఉమ్మడి ఏపీ శాసనమండలి ఎన్నికల్లో కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2016లో బీఆర్ఎస్లో చేరి స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్గా అప్పటి ప్రభుత్వం ఆయన్ని నియమించింది. 2021లో కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 3వసారి పెద్దల సభకు ఎన్నికయ్యారు భానుప్రసాదరావు. పోయినేడాది జూలై 5న మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. పెద్దపల్లిలో ఇప్పుడాయన వర్గీయులదే పైచేయి అన్న చర్చ జోరందుకుంది. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ లోనూ పాతవారి కన్నా కొత్తవారి జోష్ హడావిడే ఎక్కువగా ఉందట. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రోటోకాల్ వివాదం సీఎం సభ సాక్షిగా బయటపడింది. ప్రజాప్రతినిధులే కుమ్ములాడుకుంటుంటే ఇక అక్కడ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగిత్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య వర్గపోరు ముదిరింది. పార్టీ మారిన వారికే నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయని సీనియర్లు గుర్రుగా ఉన్నారట. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో
పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆరాటపడ్డ సీనియర్లు, కార్యకర్తలు ప్రస్తుత పరిణామాలతో తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్తులో భారీ నష్టం తప్పదంటున్నారు.